జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీ సూక్తంలో ఉన్నటువంటి శ్లోకాలలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి శుక్రవారం అంతరార్థం తెలుసుకుంటూ శ్రీ సూక్త శ్లోకాలు పఠించాలి. శ్రీ సూక్తంలో ఉన్నటువంటి శ్లోకాలలో దాగిన అర్థాన్ని పరిశీలిస్తే శ్రీ సూక్తంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అంటూ కీర్తిస్తున్నాం. దీనిలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే పద్మాననే అంటే పద్మం లాంటి ముఖంతో ప్రకాశిస్తున్నటువంటి లక్ష్మీదేవి, పద్మాక్షి పద్మాల్లాంటి నేత్రంతో ప్రకాశిస్తున్న లక్ష్మీదేవి, పద్మ సంభవే పద్మం నుంచి ఆవిర్భవించిన లక్ష్మీదేవి నీకు నమస్కారం. త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అంటే అర్థం ఏంటంటే వేటి వల్ల అయితే మాకు సౌఖ్యము కలుగుతుందో, వేటి వల్ల అయితే మాకు అదృష్టం కలుగుతుందో అలాంటి వాటిని భజస్వ ప్రసాదించు అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే సంపదలన్నీ మాకు అనుగ్రహించు అని ఈ శ్లోకం తెలియజేస్తోంది. ఆ తర్వాత శ్రీ సూక్తంలో అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే ధనమ్మే జుషుతాం దేవి సర్వకామాంశ దేహిమే అంటూ లక్ష్మీదేవిని కీర్తిస్తున్నాం. అశ్వదాయి గుర్రాలనిచ్చే లక్ష్మీదేవి, గోదాయి గోవులను అనుగ్రహించే లక్ష్మీదేవి, ధనదాయి ధనాన్ని అనుగ్రహించే లక్ష్మీదేవి, మహాధనే ఈ ధనాలన్నిటికీ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి నీకు నమస్కారం. ధనమ్మే జుషతాం దేవి సర్వకామాంశ దేహిమే అంటే అన్ని రకాలైనటువంటి సమస్త భోగాలను కూడా మాకు అనుగ్రహించు అంటూ ప్రార్థిస్తున్నాం. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తి అశ్వాది గవేరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అంటూ కీర్తిస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే పుత్ర పౌత్ర ధనం ధాన్యం, పుత్రులు పౌత్రులు ధనము ధాన్యము, హస్తి అంటే ఏనుగులు, అశ్వ అంటే గుర్రాలు, రథం అంటే రథాలు, వీటన్నిటినీ కూడా మాకు అనుగ్రహించు. ప్రజానాం భవసి అంటే ప్రజలందరికీ కూడా తల్లిగా ఉంటున్నావు మాత ఆయుష్మంతం కరోతు మాం మాకు సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి శ్రీ సూక్తంలో ఉన్న ఈ 3 శ్లోకాలు ఏం తెలియజేస్తున్నాయంటే లక్ష్మీదేవి సమస్త సంపదలను కలిగి ఉంటుంది. ఆ సంపదలన్నీ మనకు అనుగ్రహిస్తూ ఆయుర్దాయాన్ని కూడా మనకు అనుగ్రహించమని చెప్పటమే ఈ శ్లోకాలలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన ఇందిరా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, ఇందిరా ఏకాదశి వెనుక ఉన్నటువంటి పురాణ కథ ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీమహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. సుఖం వస్తుంది, కర్మ చేసావు, దుఃఖం రాలేదు. ఎందుకు? నువ్వు కర్మ చేయడమే నీ కర్తవ్యం అనుకుని దాన్ని చెయ్యి, అంత బాగుంటుందో. దీని ఫలితం ఏదొస్తుందో అని భయపడుతున్నప్పుడు కర్మ మీద ఫోకస్ లేదు నీకు. ఆ కర్మని డీటెయిల్స్ తెలుసుకోలేకపోతున్నాను. ఇక్కడ ఎంత వేగం పూర్ణాహుతి చెప్పేస్తారా అనే తప్ప చేస్తున్నది ఏమిటి అనే దాని మీద స్పృహ లేకుండా పోతుంది కదా. కనుక చేస్తున్న దాన్ని ఎంజాయ్ చేయాలన్నప్పటికీ కూడా అర్పణ బుద్ధి ఉండాలండి ఇక్కడ. అందుకే నిత్యకర్మని విహిత కర్మని మాత్రం మానరాదు. విహిత కర్మకి విధి అని పేరు. విధి కర్మ ఎప్పుడు 2 రూపాలుగా చెప్తుంది, విధి నిషేధ, అంతే కదా. విధి అంటే చెయ్యవలసినది, నిషేధం అంటే చెయ్యకూడనిది. కనుక విధి నిషేధాలంటే ఏంటో తెలిసింది కదా. నిషేధం అంటే చెయ్యకూడనిది. ఇందులో ఏది మనకు కావాలి? విధే కావాలి. నిషేధం అంటే అలాగో అక్కర్లేదు. మరి ఎందుకు చెప్పాడు? ఆ చేయకూడదు కనుక తెలుసుకోవడం కోసం, చెయ్యకూడనిది అని తెలుసుకోవడం కోసం నిషేధం తెలుసుకున్నాం. చెయ్యాలి కనుక ఇది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏది చేయాలి మనం? విధే కదా చేయాలి. విధికి సంబంధించిన సముదాయాన్ని వైధం అంటారు ఇక్కడ. అంటే విధులు అని అర్థం ఇక్కడ. ఆ విధులు అయిన కర్మలని
నేర్పరితనంగా చెయ్యడమే యోగము. కానీ యోగ వైదేశ కౌశలం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ విహితమైన కర్మలను నేర్పరితనముతో చేయుటయే యోగము. కర్మలతో కూడుకున్న సంసారంలో పడి ఒక్కదానికి అంటుకోకుండా బయటపడడం అది నేర్పరితనం కాక ఇంకేంటండి. అందుకే యోగ వైదేశ కౌశలం అన్నాడు ఇక్కడ. ఆ నేర్పరితనం పేరే యోగమయ్య అన్నాడు. అది ఎలా వస్తుంది? సమబుద్ధి అలవర్చుకుంటూ వస్తుంది. చూడండి అంత చక్కగా మళ్ళీ అన్వయించుకోండి ఇక్కడ. సమబుద్ధి అంటే సుఖదుఖాలు, లాభ నష్టాలు, ఈ ద్వంద్వాలకి వెళ్లకుండా అన్నిట్లో సమముగా బ్రహ్మం ఉన్నాడు. ముందు అనుభవానికి రాకపోయినా ఉన్నాడని మననం చేయాలి. ఇది లేనిది మననం చేయట్లేదు, ఉన్నదాన్ని అనుకుంటున్నా, ఉన్న నిన్నే నేను అని అనుకుంటూ అదే పట్టుకుంటూ వెళుతూ ఉంటే ఆ సమబుద్ధితో, అభేద బుద్ధితో, జాగ్రత్తగా విహిత కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేస్తూ ఉంటే దాని పేరు యోగ కర్మసు కౌశలం. కర్మసు అనే మాటకే వైదేశు కౌశలం అని గణపతి మరింత స్పష్టంగా మనకి అందించాడు. అంటే శాస్త్రము ఏది నీకు విధిగా చెప్పినదో ఆ కర్మ. ఇక్కడ కర్మ గురించి చెప్పిన ప్రతిసారి లౌకికంగా మనం చేసే ఉద్యోగాదులు అనే నిర్వచనంలోకి రావద్దు. ఇది చాలా పొరపాటు జరిగి గీతలో బ్రహ్మ విద్యలో చెప్పేటువంటి వాటిని తీసుకుని ఆ విధంగా అన్వయించేస్తున్నారు. మరి అలా అన్వయించాలి కదండి అంటే వేదం హృదయం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. కృష్ణుడు హృదయం కూడా గ్రహించాలి ఇక్కడ. శాస్త్రము నీకు చెప్పిన కర్మ, అంతేగాని నువ్వు బతకడం కోసం ఎంచుకున్న ఉద్యోగాదులు అవి కర్మలని చెప్పడానికి కాదు. అలాగని కాదని నేను అనడం లేదు. అది నీకున్న విద్యుక్త చెయ్యకేం చేస్తావు, చెయ్యకపోతే వాడి జీవితం ఇవ్వడు, ఎలాగూ చేస్తావు, బతుకు గడవదు. అది లౌకికం. కానీ శాస్త్రము నీకు విధించిన కర్మలు ఉన్నాయి, నిత్య కర్మలు ఉన్నాయి. దేవ, పితృ, మనుష్య, ఋషి రుణములు తెచ్చుకోవడానికి చేయవలసిన కర్మలు అవి ఇక్కడ చెప్తున్నాయి. నిత్య కర్మలు అంటే ఇవ్వండి ఇక్కడ. అలాగే శాస్త్రము చెప్పిన కర్మలు కర్మల గురించి మాట్లాడిన ప్రతిసారి శాస్త్ర విహిత కర్మ అని కర్మకు ముందు ఆ పదం పెట్టుకోవాలి ఇక్కడ. అందుకని కొంతమంది ఏమంటే మీరు రోజు కాస్త సంధ్య చేస్తున్నారా, భగవంతుని అర్చన చేస్తున్నారా, పితృకర్మలు చేస్తున్నారా అంటే నా ఉద్యోగంలో అవన్నీ వీలు పడవండి. ఏంటి ఆబ్దికం పెట్టడానికి కూడా వీలు పడదు, వాడికి పితృకర్మలు పెట్టడానికి వీలు పడదు, దేవతారాధన చేయడానికి వీలు పడదు. మరి ఏమిటంటే మీరే చెప్పారు కదండి, కర్మ చేయడమే డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు కదండి. అందుకే నేను నా ఉద్యోగమే ప్రధానంగా అనుకుంటూ పొద్దుటి నుంచి అర్ధరాత్రి వరకు అదే చేస్తున్నాను కనుక యోగం గ్యారంటీ మీ కృష్ణుడే చెప్పాడు అంటాడు. మళ్ళీ కృష్ణుడు అదే చెప్పాడు. దయచేసి మనం బతకడం కోసం, ఇంకా సుఖంగా బతకడం కోసం అవి పెంచుకుని, వ్యాపకాలు పెంచుకుని చెయ్యవలసిన కర్మ కూడా చేయట్లేదు. జ్ఞానం గురించి పక్కన పెడదాం. ఈ క్లారిటీ చాలా అవసరం అండి నేడు. ఇక్కడ కర్మ అన్నప్పుడు ఎప్పుడూ గమనించుకోవాల్సింది యజ్ఞరూపమైన కర్మనే ఇక్కడ చెప్తున్నాడు. యజ్ఞరూపమైన కర్మల్లో కూడా కామ్యాది కర్మల లంపటత్వం పెంచుకుపోయేవా జన్మలు వస్తాయి. విహితమైనటువంటి యజ్ఞాది కర్మలు చేసేవా తప్పకుండా తరిస్తావు. అయితే విహిత కర్మ కూడా నాకు అర్పణంగా చేసే వరకు బాగుపడిపోతావు. ఇది జాగ్రత్తగా అన్వయించుకోవాలి. అందుకే దీని తర్వాత కర్మకున్న యజ్ఞత్వం వివరిస్తాడు తర్వాత అందిస్తూ. అందుకే వైదేశు అనే మాటలో అంత బరువు ఉందండి. కర్మని దేన్నైనా అనొచ్చు, కానీ వైదేశు అంటే మాత్రం శాస్త్ర విహిత కర్మాచరణను ఒక్క పదంలో పెట్టేశాడు గణపతి. అది యోగ వైదేశు కౌశలం సమత్వం యోగముచ్యతే అభేదో యోగముచ్యతే. ఈ మూడు మా వాక్యాలు గుర్తుపెట్టుకున్నా చాలండి. టేక్ హోమ్ మెసేజ్లకి ఇవాళ అభేద దృష్టి, రెండవది సమదృష్టి, మూడవది కర్మలో నైపుణ్యము. ఇది వివరిస్తున్నారు. ఇలాగ ధర్మాధర్మ ఫలే త్యక్త్వా మనీషీ విజితేంద్రియ జన్మబంధ వినిర్ముక్త స్థానం సంయాత్యనామయం. ధర్మాధర్మ ఫలములను విడిచిపెట్టి, అంటే నువ్వు విహిత కర్మను ఆచరిస్తున్నావు, అది ధర్మాధర్మ ఫలములు అంటే సుఖదుఖాలు, వాటిని విడిచిపెట్టి విజితేంద్రియుడైన మనీషి అంటే వివేకవంతుడు, బుద్ధిమంతుడు, ఈ విధంగా చేసినట్లయితే ఫలితం ఒకటే, జన్మబంధ వినిర్ముక్త స్థానం సంయాతి అనామయం. వాడు ఇంకా జనన మరణ పరంపరలో పడకుండా అనామయమైన స్థానాన్ని సంయాతి సమగ్రముగా పొందుతున్నాడు. ఎంత అందమైన మాట పెట్టారు. అనామయము అంటే, ఆమయం అంటే రోగము, రొష్టు, బాధ, ఇవన్నీ అవేవీ లేని స్థితిని పొందుతాడు. అవేవీ లేని స్థితి జనన మరణాలు లేని స్థితిలో ఉంటుంది. అది పొందించేది ఏది అంటే యోగో వైదేశు కౌశలం. ఇది చాలా ప్రధానం. అలా చేసినటువంటి వాడు ధర్మాధర్మ ఫలములకు కూడా త్యజించిన మనీషయ్యి జితేంద్రియుడై జన్మబంధముల నుంచి విడిబడి అనామయమైన స్థితిని పొందుతాడు సుమా. అందుకే అజ్ఞాన కాలుష్యం కలిగిన వాడు మాత్రమే ఈ త్రయీ విద్యలో ఉన్నటువంటి కామ్యకర్మలు, అవి పుష్పితాం వాచం అనగానే ఈ కోరిక ఆ కోరిక అని నీకు చూపిస్తుంది. అంటే పండు రాకముందు పువ్వు కనబడ్డట్టుగా ఫలాన్ని సూచించే కర్మలు పుష్పితాం వాచం. ఇది దీనికి అర్థం.
త్రయీ విప్రతిపన్నస్య స్థాణుత్వం యాస్యతే యదా. అందుకే వేద ప్రతిపాదితమైన ఇవన్నీ కూడా జడత్వానికి హేతు అవుతాయి సుమా. ఇప్పుడు ఈ స్థితి ఎప్పుడు సాధించాలి? ఇప్పుడే సాధిస్తే నీకు టైటిల్ ఇస్తున్నా. మానసాన్ అఖిలాన్ కామాన్ యదా ధీమాన్ చజేత్ ప్రియా స్వాత్మని స్వేన సంతుష్ట స్థిర బుద్ధిస్తదొచ్యతే. మన సంతోషం దేని మీద ఆధారపడింది? స్వేన, నీయందే నీ ఆనందం ఉంది కనుక ఆనందం దుఃఖం బయట వస్తువు మీద నువ్వు పడిపోయి దాన్ని బట్టి అనుభవిస్తున్నావు. నీ అసలు స్వరూపం ఆనందమే అనేది నీయందు నువ్వు ఆనందంగా నిలిచి ఉండడం. అందుకే ఇక్కడ స్వాత్మని స్వేన సంతుష్ట, తన యందు తాను సంతుష్టుడై ఉన్నటువంటి వాడు మానసాన్ అఖిలాన్ కామాన్ చజేత్, మానసంగా ఉన్నటువంటి అన్ని కోరికలను త్యజించిన వాడు ఉంటాడు. వాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. వాడి పేరు స్థిరబుద్ధి. వాడు స్థిరబుద్ధి కలవాడు, అంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది వాడికి. అందుకని ఇవాళ ఒకలా రేపోలా ఉండడు, స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి దేని మీద కోరికే లేదు. ఆ కారణం చేత ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు. బయట విషయం ఎందు వితృష్ణ సర్వసౌక్షేసు, వాటి ఎందు అసలు స్పృహే కలిగి ఉండడు. నోద్విగ్నో దుఃఖ సంగమే, సుఖాలు కలిగాయి అనుకోండి ఆహా అని పొంగిపోడు, ఉద్విగ్నుడు కాడు. దుఃఖాలు కలిగినప్పుడు అయ్యో అని బాధపడ్డు. గత సాధ్వస రుడ్రాగ, అంటే భయము క్రోధము రాగము ఇవేమీ లేనివాడు ఉంటాడు. వాడి పేరు స్థిరబుద్ధి కలవాడు. అంటే మనం సంపాదించుకోవాల్సిన టైటిల్ స్థిరబుద్ధి కలవాడు అని బిరుదు సంపాదించుకునే ప్రయత్నం చేయాలండి. దానికి సాధన ఇంతవరకు చెప్పాడు. స్థిరబుద్ధి కలవాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. వాడి దగ్గర కోరికే లేదు. అందుకే ప్రజహాయ యథాకామాన్. సరిగ్గా ఈ శ్లోకములకు అన్వయ శ్లోకములు గీతలో చూపిస్తున్నవే ఇక్కడ చెప్పాడు. వాడు ఏ విధంగా ఉంటాడంటే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే అన్నాడు. స్థితధీహి అన్నాడు, అక్కడ స్థిర బుద్ధి అన్నాడు, ఇక్కడ ఇంతే పేరు తేడా. కనుక ఇద్దరు హృదయం ఒకటే. నువ్వు స్థితప్రజ్ఞుడు కావాలి, అది లక్ష్యం పెట్టుకోండి. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. శుక్రవారం అనగానే మనకి అందరం కూడా పాటించేటువంటి నియమాల్లో ముఖ్యమైనటువంటి నియమం ఏమిటంటే సాయం సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. ఎవరైతే శుక్రవారం నాడు 5ంటికి నిద్రకు ఉపక్రమిస్తారో వారి ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చాలామందికి భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రమించే అలవాటు ఉంటుంది. కానీ శుక్రవారం నాడు ఆ విధంగా విశ్రమించిన వాళ్ళు 6 వరకు లేవలేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అనేది మాత్రం ప్రవేశిస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా శుక్రవారం నాడు ఏ ఇంటి ఇల్లాలైతే గోసేవ చేస్తుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. శుక్రవారం సాయం సంధ్యా సమయంలో తులసి కోట వద్ద 3 ఒత్తులు వేసి ఆవునేతితో కానీ లేక నువ్వుల నూనెతో కానీ దీపారాధన కనుక చేసినటువంటి ఇంటి ప్రాంగణం సర్వసంపదలతో తులతూగుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంటి ముంగిట తులసి మొక్కలను పెంచడం, ఒకవైపు కృష్ణ తులసి ఒకవైపు లక్ష్మీ తులసి, ఈ 2 మొక్కలు కూడాను ఇంటి ప్రాంగణంలో ముందు భాగాన ఉంటే విష్ణుదేవుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్పేసి మనం శాస్త్రరీత్యా నమ్మాలి. అలా చేయటం వలన కూడాను మన ఇంట్లో లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అంటూ శుక్రవారం నాడు పూజలు చేయాలి. ఎవరైతే లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణమూర్తిని పూజిస్తారో వారికే సర్వసంపదలు కూడాను లభ్యపడతాయి అనేటువంటి నియమ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించాల్సి ఉంటుందన్నమాట. అందుచేతనే కేవలం లక్ష్మీదేవిని పూజిస్తున్నాం కదా అని మీరు నారాయణమూర్తిని కానీ మర్చిపోతే చాలా కష్టం.
అందుచేత నారాయణమూర్తికి నమస్కారం చేయాలి మొట్టమొదటిసారిగా. ఆ నారాయణమూర్తి తత్వంలో గోవిందనామాల్ని స్మరించాలి. తర్వాతనే లక్ష్మీ అష్టోత్తరం, అలాగే కనకదారాస్తవం, లక్ష్మీ సూక్తం ఇవన్నీ కూడా ఆచరించాలి. ప్రతి శుక్రవారం నాడు కూడాను ఆవు పాలతో గనక శ్రీ సూక్తాభిషేకం లక్ష్మీదేవికి నారాయణమూర్తికి గనక చేసినట్లయితే అభీష్టాలన్నీ కూడాను నెరవేరుతాయి సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:05. తిథి దశమి మధ్యాహ్నం 1:23 వరకు, నక్షత్రం పుష్యమి రాత్రి 1:22 వరకు, వర్జం ఉదయం 8:11 నుంచి 9:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు, మరల మధ్యాహ్నం 12:31 నుంచి 1:19 వరకు, అమృతకాలం సాయంకాలం 6:29 నుంచి 8:12 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం గజ గౌరీ వ్రతం. అంటే గజములు సేవిస్తూ ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడం ద్వారా ఐశ్వర్యము సౌభాగ్యము సిద్ధిస్తాయి. అలాగనే శుక్రవారం కాబట్టి మనం ఉదయకాలం లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారాను, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈరోజు దశమి తిథి కాబట్టి రేపు ఏకాదశి కావడం వలన ఉపవాసానికి అంగంగా రాత్రివేళ ఫలహారం చేయడానికి ఈరోజు తగినది. అంటే ఈరోజు కూడా 2 పూట్ల భోజనం చేయకూడదు, 1 పూటే భోజనం చేయాలన్నమాట. రాత్రి ఫలహారం చేయాలి. అప్పుడే ఏకాదశి వ్రతానికి మనకు అర్హత సిద్ధిస్తుంది. నేటి ఆణిమత్యాలు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం చాలా కష్టం. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. లోకంలో ఎక్కడా లేనటువంటి రథం ఒకటి కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని అంతటినీ రథంగా మార్చి సూర్యచంద్రులు ఇద్దరినీ దీనికి చక్రాలుగా పెట్టారు. వేదములను గుర్రాలుగా చేశారు. ప్రణవాన్ని ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేసి సరస్వతీదేవి ఆ కొరడాకి తాడుగా మారింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఆ రథాన్ని తోలుతున్నాడు.
పరమశివుడు లోపల కూర్చొని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి. అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు. పట్టుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా మార్చుకుని ఆ ధనస్సు యొక్క వింటినారికి తొడిగి త్రిపుర సంహారం చేయడానికి బయలుదేరాడు. తీరా కొంత దూరం వెళ్ళిన తరువాత రథానికి ఇరుసు విరిగిపోతే రథం ఆగిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నారు. అంటే శివుడు అన్నాడు, ఆదౌ పూజ్యో గణాధిప, నా కొడుక్కి నేనే వరమిచ్చాను, విఘ్నములను తీయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానని చెప్పాను. నేను ఆయనని పూజించలేదు. కొడుకైనా కూడా ధర్మమే, చెయ్యవలసిన పని చెయ్యాలి. నేను విఘ్నేశ్వరుడి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను. అందుకే రథానికి ఇరుసు విరిగిపోయింది. నేనిప్పుడు ఇక్కడి నుంచే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మళ్ళీ ఈ రథం కదులుతుంది అని వెంటనే పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు. ఆరాధిస్తే రథం మళ్ళీ కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది. ఇప్పటికీ ఒకప్పుడు పరమశివుడు రథం ఎక్కి వెడుతున్నప్పుడు ఆ రథం యొక్క ఇరుసు ఎక్కడ విరిగిపోయిందో ఆ పట్టణం ఇప్పటికీ ఉంది. అది చెంగల్పట్టు అనేటటువంటి ప్రాంతం ఉంది ద్రవిడ దేశంలో, తమిళనాడులో. ఆ చెంగల్పట్టుకి దగ్గరలో దాన్ని ఇరుపక్కం అంటారు, ఇరుసు విరిగిపోయినటువంటి పట్టణము అని. ఆ పట్టణంలో ఇప్పటికీ పరమశివుని యొక్క రథం విరిగిపోయినటువంటి క్షేత్రము అని పిలుస్తారు. అది ఒకప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది ఆ ఊళ్ళో. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో రామేశ్వరంలో శంకరాచార్యుల వారిని 4 శిష్యుల్ని ప్రతిష్ఠ చేయడం కోసమని రాజస్థాన్లో పాలరాతి విగ్రహాలు తయారు చేయించి ఒక పెద్ద వాహనం మీద పెట్టి రామేశ్వరం పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఆ వాహనం ఈ ఇరుపక్కం అన్న క్షేత్రం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఇరుసు విరిగిపోయింది. అప్పుడు శివుడి యొక్క రథానికి విరిగిపోయింది. ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని వాహనం వెళుతుంటే మళ్ళీ అదే పట్టణం దగ్గర ఇరుసు విరిగిపోయింది. వెంటనే కామకోటి మఠానికి తెలియచేశారు, ఇరుసు విరిగిపోయింది ఎలాగా అని. మహాస్వామి వారు అన్నారు, ఇప్పుడు ఆ మూర్తుల్ని కిందకి దింపడం కుదరదు, 108 కొబ్బరికాయలు కొట్టండి. 108 కొబ్బరికాయలు కొడితే ఆయన ప్రసన్నుడవుతాడు. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో ఒక చమత్కారం ఉంది. మిగిలినటువంటి దేవతలు ఎవరికైనా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు లోపలికి తీసుకెళ్ళి అర్చకుడికి ఇస్తాం. అర్చకుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెట్టిన తరువాత ఒక చెక్క దేవాలయాల్లో ఉంచుతారు, ఒక చెక్క మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం. విఘ్నేశ్వరుడి విషయంలో ఆయన ఎప్పుడైనా చాలా ఇష్టపడ్డాడనుకోండి, నాకు కొబ్బరికాయ కొట్టమని కబురు చేస్తాడు. ఇదో విచిత్రం తెలుసా మీకు? నాకు కొబ్బరికాయ కావాలి అని అడుగుతాడు. ఎవరి పట్ల ఆయన ప్రీతి పొందాడో వాళ్ళకి కబురు వస్తుంది, నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడుగుతాడు. నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడిగాడు అంటే ఆయన చాలా ప్రీతి చెందాడు అని గుర్తు. విఘ్నేశ్వరుడు బాగా ప్రీతి చెందాలి అంటే కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్లే కొట్టాలని నియమం లేదు. దేవాలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా ఈ దేవాలయం ఎదురుగుండా రహదారి మీద నిలబడి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ చూపించి నేలకేసి కొట్టేస్తే, దాన్ని పిల్లలు ఏరుకు తినేస్తే కొబ్బరి చెక్కల్ని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తినేసినట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. జగద్గురుం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 150
151, 152 అధ్యాయాలు. యుధిష్ఠిరుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, తాత, ఎవరైనా తెలియక ఏదైనా పాపం చేస్తే దాని నుంచి ఎలా విముక్తుడు అవుతాడు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిర, ఈ విషయంలో ఋషులు మెచ్చుకున్న ఒక ప్రాచీన వృత్తాంతాన్ని చెబుతాను. శునక వంశీయుడైనటువంటి ముని ఇంద్రోతుడు జనమేజయుడికి దీన్ని చెప్పాడు. పూర్వకాలంలో పరీక్షిత్తు పుత్రుడైనటువంటి జనమేజయుడు మహాపరాక్రమవంతుడు. బుద్ధిపూర్వకంగా తాను చేయని ఒక బ్రహ్మహత్యా పాతకం ఆయనకు వచ్చింది. పురోహితుడితో పాటు బ్రాహ్మణులందరూ ఆ రాజుకు దూరమయ్యారు. ఆ పరిస్థితికి రాత్రింబగళ్ళు దిగులు పడుతూ ఆ రాజు అరణ్యానికి వెళ్ళాడు. ఆ రాజు సమస్త భూమండలం మీద సంచరిస్తూ తన బ్రహ్మహత్య పాతకం పోవటానికి ప్రాయశ్చిత్తాన్ని చెప్పమని అనేక బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు జనమేజయ మహారాజు తాను చేసిన పాపకర్మచే దగ్ధుడవుతూ ఇంద్రోతుడు అనేటువంటి శునక వంశీయుడైనటువంటి నియమనిష్టలు గల ముని వద్దకు వెళ్ళాడు. ఆ మునిని సమీపించి ఆయన పాదాలకు నమస్కారం చేసి గట్టిగా పట్టుకొని, ఋషి ఆయనను చాలా తీవ్రంగా కూడా నిందించాడు. వెళ్ళు, నీకు నేను చేసేది ఏమీ లేదు, నన్ను ముట్టుకోవద్దు, నీకు ఇక్కడ స్థానం కూడా లేదు, నా దగ్గరికి రావద్దు, నువ్వు బ్రహ్మహత్యా దోషం చేశావు, నీ నుంచి రక్తపు వాసన వస్తోంది, నిన్ను చూడటం శవదర్శనంతో సమానం, చూడటానికి నువ్వు పవిత్రంగా కనిపిస్తున్నావు, కానీ అపవిత్రుడివి, బ్రాహ్మణ మృతికి నువ్వే కారణం, నీ మనస్సు ఏమాత్రం శుద్ధం కాదు, నీవు మేలుకొన్నప్పుడు నిద్రించేటప్పుడు పాప ఆలోచనలే చేస్తూ ఉంటావు, ఇదే పరమ సుఖం అనుకుంటున్నావు. యమలోకానికి వెళ్ళిన తర్వాత యమదూతలు వీటిని అన్నిటినీ గుర్తు చేస్తారులే అన్నాడు. అప్పుడు జనమేజయుడు ఇలా పలికాడు, ఓ శౌనక, తాము కోపం వీడి నా ఉద్ధరణకు తగిన ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు. శౌనకుడు అన్నాడప్పుడు, నీకు బ్రాహ్మణ శక్తి తెలుసు, వారి మహిమ చెప్పేటువంటి వేదశాస్త్రం జ్ఞానం కూడా నీకు తెలుసు, నీకున్నది కూడా, కాబట్టి శరణు ఇచ్చే రీతిగా శాంతిపూర్వక యత్నం చెయ్యి, నిరంతరం ధర్మం మీద చూపు నిలుపు అన్నాడు ఇంద్రోతుడు. అప్పుడు జనమేజయుడు అన్నాడు, శౌనక, పాపానికి పశ్చాత్తాపడుతున్నాను, ఇంకెప్పుడూ ధర్మలోపం చెయ్యను, నాకు మేలు పొందాలని ఉంది, కాబట్టి ఈ భక్తుడి మీద దయ చూపండి, నన్ను రక్షించండి. అప్పుడు శౌనకుడు అన్నాడు, రాజా, నీ దంభాన్ని అభిమానాన్ని పోగొట్టి నీకు తృప్తి కలిగిస్తాను. నిరంతరం ధర్మాన్ని స్మరిస్తూ సమస్త ప్రాణులకు హితం చేయాలి. దైవవాక్కు వంటి నా సత్యవాణిని శ్రద్ధగా విను. రాజా, నా ప్రయత్నం వల్ల బ్రాహ్మణులు క్షేమంగా ఉండేటట్లు బ్రాహ్మణ ద్రోహం చేయను అని నా ఎదుట ప్రమాణం చేయన్నాడు. జనమేజయుడు అన్నాడు, ఓ విప్రశ్రేష్ఠ, మాటలతో, మనస్సులతో, చేతలతో కానీ బ్రాహ్మణులకు ఎప్పుడూ ద్రోహం చెయ్యను అని మీ పాదాల అంటి ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు శౌనకుడు అన్నాడు, రాజా, నీవు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి నీ మనస్సు పాపకార్య విముఖమైంది అని తెలుస్తోంది. నువ్వు సంపన్నుడవు, బలవంతుడివి, సంతుష్ట చిత్తుడివి, స్వయంగా ధర్మదృష్టి కలవాడివి, మొదట కఠినంగా ఉండి తర్వాత మృదు వ్యవహారంతో సమస్త ప్రాణులను దయగా చూసే రాజు స్వభావం ఆశ్చర్యకరం. ఒక వ్యక్తి తెలియక పాపం చేసి తర్వాత బుద్ధిపూర్వకంగా పుణ్యకార్యాలు చేస్తే పవిత్రుడవుతాడు. పాపం చేసిన మానవుడు అహంకరించరాదు, ఎప్పటికీ తాను గొప్ప పని చేసినట్లు భావించరాదు. కానీ శ్రద్ధతో దోష దృష్టిని వదిలి
పవిత్రమైన శుభకరమైనటువంటి ధర్మానుష్ఠానం చేయగోరాలి. ప్రొద్దున ఉదయించిన సూర్యుడు చీకటిని పోగొట్టినట్లు మంచి పనులు చేసేవాడు సర్వపాపాలను పోగొట్టుకుంటాడు అన్నాడు. ఈ రీతిగా శౌనకుడైన ఇంద్రోతముని జనమేజయ రాజుకు చెప్పి ఆయన చేతి యథావిధిగా అశ్వమేధ యాగం చేయించాడు. దీనివల్ల జనమేజయుడు పాపం తొలగి జ్వలించే అగ్నిలాగా ప్రకాశించాడు. సర్వ విధాల శ్రేయస్సు పొందాడు. పూర్ణచంద్రుడు ఆకాశంలో ప్రవేశించినట్లు శత్రునాశకుడైన జనమేజయుడు తన రాజ్యంలో ప్రవేశించాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 153వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, తాత, ఏ వ్యక్తి అయినా మరణించి మళ్ళీ జీవించినట్లు నీవు ఎక్కడైనా విన్నావా లేక చూసావా అని అడిగాడు. భీష్ముడు చెప్పాడు, కుంతి కుమార, పూర్వకాలంలో నైమిషారణ్య క్షేత్రంలో గ్రద్ద నక్కల మధ్య జరిగిన సంవాదం విను. ఇది పూర్వం జరిగిన యథార్థ వృత్తాంతం. ఒకానొక బ్రాహ్మణునికి చాలా కాలానికి ఒకే ఒక కుమారుడు కలిగాడు. విశాలమైన కన్నులు గల అందమైన ఆ బాలుడు బాలగ్రహ దోషాలతో బాధితుడై మరణించాడు. ఇంకా యవనంలో అడుగు పెట్టని వాడు వంశానికే సర్వస్వమైనటువంటి ఆ బాలుడి శోకంలో మునిగణ బంధువులు దుఃఖించారు కూడా. వారు మరణించిన ఆ బాలుని తీసుకొని శ్మశానం వైపు వెళ్ళారు. అక్కడ బాధతో దుఃఖించసాగారు. ఆ పిల్లవాడు బ్రతికి ఉన్నప్పుడు పలికిన మాటలను మాటిమాటికి గుర్తు చేసుకుంటూ దుఃఖిస్తూ ఆ మృతుడిని పూడ్చివేసే వెళ్ళటానికి కాళ్ళు రాక అక్కడే ఉన్నారు. వారి ఏడుపులు వినండి ఒక గద్ద వచ్చి ఇలా అంది, మానవులారా, ఒకే ఒక పుత్రుడైన ఈ మృత బాలుడిని ఇక్కడ వదిలి వెళ్ళండి, ఆలస్యం చేయొద్దు. ఇంతకుముందు మరణించిన వేల మంది స్త్రీ పురుషులను బంధువులు తీసుకొని వచ్చి ఇక్కడ వదిలి వెళ్ళారు. సంపత్స్యత జగత్ సర్వం సుఖ దుఃఖైరధిష్ఠితం సుఖ దుఃఖైరధిష్ఠితం సంయోగో విప్రయోగశ్చ సంయోగో విప్రయోగశ్చ పర్యాయేణోపలభ్యతే పర్యాయేణోపలభ్యతే. ఈ జగత్తంతా సుఖదుఖాలతో నిండి ఉంది. ప్రాణుల సంయోగ వియోగాలు కూడా ఒకదాని వెంట ఇంకొకటి జరుగుతూ ఉంటాయి కూడా. మరణించిన వారి శవాలను తీసుకొని శ్మశానికి వెళ్ళేవారు, వెళ్ళని వారు అందరూ తమ ఆయువు పూర్తి కాగానే ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. గద్దలు నక్కలతో నిండింది, అనేక మానవుల అస్థిపంజరాలతో భయంకరమైన ఈ శ్మశానంలో మీరు ఎంతసేపు ఉన్నా ఏం ప్రయోజనం? మరణించిన వాడు ఎవడు మనకు ఇష్టుడైనా ద్వేషించదగిన వాడే అయినా మళ్ళీ జీవించలేడు. ప్రాణుల గతియే ఇటువంటిది. ఈ మనుష్యలోకంలో జన్మించిన ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసిందే. అందుకే దీనికి మర్త్యలోకం అని పేరు. కాలం నిర్మించిన ఈ మార్గంలో మరణించిన ప్రాణిని మళ్ళీ ఎవరూ జీవింపజేయగలరు? ఎప్పటికీ కాదు ఇది. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి పిల్లవాడి మీద మమకారం వదిలేయండి. మీరు మీ నివాసాలకు వెళ్ళండి. గద్ద మాటలు విన్న ఆ బంధువులందరూ పిల్లవాడి శవం నేల మీద వదిలి ఇళ్లకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. వారు ఏడ్చి ఏడ్చి ఈ పిల్లవాడు మరణించాడు, ఇక ముందు వీడి కంటికి కనిపించడు, ఇక వీడు బ్రతికిరాడు అని వారందరూ కూడా వాడి జీవితం మీద ఆశ వదిలి వచ్చిన త్రోవనే బయలుదేరుతున్నారు. ఇంతలోనే ఒక నక్క వచ్చింది. తన నివాసం నుంచి బయటకు వచ్చి వెళుతున్నటువంటి వారిని చూసి, ఆహా, ఈ మనుషులు ఎంత దయావిహీనులు అనుకుంది. మూడులారా, ఇంకా ప్రొద్దు అస్తమించలేదు, భయపడకండి, పిల్లవాడి మీద ప్రేమ వీడకండి,
అనేక విధాలైనటువంటి ముహూర్తాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ పిల్లవాడు ఏదో ఒక ముహూర్తంలో బ్రతకవచ్చు కదా. ఈ మృత బాలకుని మీద ఏమాత్రం మమకారం లేక ఈ శ్మశానంలో నేల మీద పడేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు? ఇంతకుముందు ఈ పిల్లవాడు మాటలు మాట్లాడితేనే పరమానంద పడేవారు కదా. అలా తీయగా మాట్లాడే ఈ పిల్లవాడి మీద మీకు కొంచెమైనా మమకారం లేదా? పశుపక్షులకు కూడా తమ సంతానం మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. ఏంటి వెళ్ళిపోతున్నారు మీరు? అంత మమకారం గల పశుపక్షులకు వాటి పిల్లలను పెంచి పోషించడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల మునులకు లాగా పరలోక గమనంలో ప్రయోజనం లేదు కదా. అందుకని సంతానం మీద ప్రేమ చూపే వాటికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ఆ పిల్లలను ప్రాణప్రదంగా పెంచుకుంటాయి. వాటి పిల్లలు పెరిగి పెద్దవై తమ తల్లిదండ్రులను అవి పోషించినప్పటికీ తమ పిల్లలు కనిపించకపోతే దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. అది మామూలే, అన్ని చోట్ల జరిగేది. ఇక మానవుల్లో ఎంత ప్రేమ ఎక్కడ ఉన్నది చెప్పండి? అలాంటప్పుడు వారు పిల్లల కోసం ఎందుకు ఏడుస్తారు? వంశోద్ధారకుడైనటువంటి ఈ పిల్లవాడిని వదిలి ఎక్కడికి వెళతారు? ఈ పసివాడి కోసం చాలాసేపు కన్నీరు కార్చండి, ఇంకా కాసేపు కార్చండి, పర్వాలేదు, ఏడ్చండి, ఇంకా సూర్యాస్తమం కాలేదు. ఇంత ప్రియమైన సంతతిని విడిచి వెళ్ళటం చాలా కష్టం కదా. క్షీణస్యార్థాభియుక్తస్య శ్మశానాభిముఖస్య చ బాంధవా యత్ర తిష్టంతి తత్రాన్యో నాది తిష్టతి. బాంధవా యత్ర తిష్టంతి తత్రాన్యో నాది తిష్టతి. శారీరకంగా క్షీణించిన వాడికి, ఆర్థికమైన వ్యాజ్యాలలో చిక్కిన వాడికి, శ్మశానానికి వెళ్ళేవాడికి అతని సోదరులు బంధువులే తోడుగా ఉంటారు, ఇంకెవరూ తోడురారు. స్నానం చేయించి పూలమాలతో అలంకరింపబడినటువంటి ఈ బాలుని దేహం పెళ్లి కుమారుడి శరీరంలాగా ఉంది. ఇలాంటి వాడిని వదిలి ఎలా వెళ్ళగలరు? అంది ఆ నక్క. నక్క మాటలు విన్న ఆ బంధువులు దయనీయంగా ఏడుస్తూ శవం దగ్గరకు తిరిగి వచ్చారు. అక్కడికి మళ్ళీ అంతా కూర్చున్నారు ఏడ్చడానికి. వారిని చూసి గద్ద మళ్ళీ ఇలా అంది, చెప్పింది, ఆహా, క్రూరమైన తెలివి తక్కువదైనటువంటి నీచమైన ఈ నక్క మాటలు విని ధైర్యం కోల్పోయిన మానవులారా, వెనక్కి వచ్చారా? ఏంటిది మీరు చేసిన పని? చనిపోయిన వీడి కోసం ఏడుస్తారేమిటి? బ్రతికి ఉన్న మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. తపః కురుతవై తీవ్రం, తపః కురుతవై తీవ్రం, ముచ్యద్వం యేన కిల్బిషాత్, ముచ్యద్వం యేన కిల్బిషాత్, తపసా లభ్యతే సర్వం, తపసా లభ్యతే సర్వం, విలాపః కిం కరిష్యతి, విలాపః కిం కరిష్యతి. తీవ్రమైన తపస్సు చేయండి, దానివలన పాపవిముక్తులు కండి. తపస్సు చేత సమస్తము లభిస్తుంది. ఏడుపు వల్ల ఏం సాధిస్తారు? శరీరంతో పాటే అదృష్టము దురాదృష్టము కలుగుతాయి. అందువల్లనే ఈ బాలుడు మీకు అనంతమైన శోకాన్ని ఇచ్చి వెళ్ళాడు. ధనం గావక సువర్ణంచ, ధనం గావక సువర్ణంచ, మణిరత్న మథాపి చ, మణిరత్నం మథాపి చ, అపత్యంచ తపోమూలం, అపత్యంచ తపోమూలం, తపోయోగాచ్చ లభ్యతే. ధనం, గోవులు, బంగారం, మణులు, రత్నాలు, పుత్రుడు అనే వాటిని మూల కారణం తపస్సు. తపోయోగం వల్లనే అవి లభిస్తాయి. జీవుడు పూర్వజన్మ కర్మానుసారమే సుఖదుఖాలను తెచ్చుకుంటాడు. కర్మానుసారమే ప్రాణులకు సుఖదుఖానుభవం ప్రాప్తిస్తుంది. తండ్రి కర్మతో కొడుకు కానీ,
పుత్రుని కర్మతో తండ్రికి కానీ ఏమీ సంబంధం లేదు. తమ తమ పాప పుణ్యాలతో బంధింపబడినటువంటి జీవులు కర్మానుసారం విభిన్న మార్గాలతో పయనిస్తారు. ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని అనుసరించండి. అధర్మం మీద మనసు పెట్టవద్దు. దేవతా బ్రాహ్మణ సేవలో తగిన సమయంలో తత్పరులు కావలసింది మీరు. శోకాన్ని దైన్యాన్ని కూడా వదలండి. పుత్రుని యందు మమకారాన్ని వీడండి. ఈ పిల్లవాడిని ఈ నిర్జన ప్రదేశంలో వదిలి త్వరగా వెళ్ళండి ఇక్కడి నుంచి. యత్కరోతి శుభం కర్మ యత్కరోతి శుభం కర్మ తథా కర్మ సుదారుణం తథా కర్మ సుదారుణం తత్కర్తైవ సమశ్నాతి తత్కర్తైవ సమశ్నాతి బాంధవానాం కిమత్రః బాంధవానాం కిమత్రః. ప్రాణి తాను చేసిన మంచి పని చెడ్డ పనుల ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. ఈ విషయంలో బాంధవులకు ఏమీ సంబంధం లేదు. బంధువులు తమ ప్రియ బంధువులను ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత ఇక నిలవరు. పోయిన వాడి మీద ప్రేమను విడిచి కన్నీరు నిండిన కన్నులతో వెళ్ళిపోతారు. పండితుడైన పామరుడైనా ధనవంతుడైనా దరిద్రుడైనా ప్రతివాడు మంచి చెడులతో కూడి కాలవశుడే వెళ్ళిపోతాడు. విడిచి మీరు చేయగలిగింది ఏమిటి? ఏడిచి ఏడిచి కూడా చేయగలిగింది ఏమి? ఏడుస్తున్నారు ఊరికే. ఇతడిని బ్రతికించగలరా? పోయిన వాడి కోసం ఏడవడం ఎందుకు? సమస్త ప్రాణులకు ప్రభువు కాలుడే కదా. ఆయన అందరి విషయాల్లోనూ సమదర్శనుడు కదా. బాలులను యువకులను ముసలివారిని మాతృగర్భంలో ఉన్నవాడిని అందరినీ ఆవేశించి ఉంటుంది కదా మృత్యువు. ఈ సంసార స్థితి ఇంతే అన్నది. అప్పుడు నక్క ఇలా అంది మళ్ళీ, అల్పబుద్ధి అయిన ఈ గద్ద ఈ పిల్లవాడి మీద నాకు ఉన్న మమకారాన్ని తగ్గించి వేస్తుంది. మీరు పుత్ర ప్రేమకు లొంగిపోయి బాగా దుఃఖిస్తున్నారు. ఈ గద్ద మాటలు మీరు ప్రభావితులై వదలలేని మమకారాన్ని వదిలి వెళుతున్నారు కదా. ఇది ఎంత ఆశ్చర్యకరం. మీ దుఃఖం చూస్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. వదలొద్దని అదంటుంది, వదిలి వెళ్ళండి తొందరగానే అదంటుంది అని ఉపదేశాలు చెప్తున్నాయి రెండు కూడా. యత్నో హి సతతం కార్యః యత్నో హి సతతం కార్యః తతో దైవేన సిద్ధ్యతి తతో దైవేన సిద్ధ్యతి దైవం పురుషకారశ్చ దైవం పురుషకారశ్చ కృతాంతేనోపపద్యతే కృతాంతేనోపపద్యతే. తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసిందే కదా. అప్పుడు దైవానుగ్రహం వల్ల అది లభిస్తుంది. దైవానుగ్రహం మానవ ప్రయత్నం కాలం వల్లనే సిద్ధిస్తాయి. ఈ బాలుడు మీ రక్త మాంసాల వల్ల ఏర్పడ్డవాడు. మీ శరీరంలో సగభాగంలో సమానుడు. పితరుల వంశాభివృద్ధికి కర్త. ఇలాంటి వీడిని వదిలి మీరు ఎక్కడికి వెళతారు? సూర్యుడు అస్తమించేదాకా సంధ్యా సమయం వచ్చే వరకు ఇక్కడ ఉండండి. ఆ తర్వాత ఈ పిల్లవాడిని తీసుకొని పోవటమో ఇక్కడ ఉండటమో చేయవచ్చు అన్నది. అందుకని సూర్యుడు అస్తమించే వరకు ఉండండి. అంతవరకు ఏడుస్తూ ఉండండి. తర్వాత మీరు తీసుకుపోతారో తీసుకుపోండి, లేక ఇక్కడ ఎవరైనా తీసుకుపోతారా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.